సమావేశాలకు రావడంలో, ఒక ఉద్యోగ అన్యాయం జరిగితే మనందరూ తోడుగా ఉండడంలో, మాధవరపు వెంకటేశ్వర గారు పిలిపించే ప్రతి పిలుపుల్లో మనం పాల్గొనడంలో మనందరం ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ రకమైనటువంటి ఉద్యోగుల ఐక్యతని మనం కనబరచాలని కోరుకుంటూ, మాధవరపు వెంకటేశ్వర గారు ఇందాకే రిటైర్మెంట్ 2 నెలల్లో ఉందుతామని చెప్పారు. నేను వారిని కోరుతా ఉన్నాను, మీరు రిటైర్ అయినప్పటికీ చేప ఏ రకంగా అయితే ఒడ్డున ఉండకుండా నెలలోనే ఉంటుందో, మీరు రిటైర్డ్ అయినా సరే మీరు ఇళ్లలో ఉండకుండా మా అందరి మధ్య ఉంటారని మేము అందరూ సూచిస్తున్నాం. పోరాడే ప్రతి ఉద్యోగ వెనకాల మీరే ఉంటారు, పోరాడే ఏ సంఘం వెనకాలైనా మీరే ఉంటారు. ఆపదకి అన్యాయానికి గురైన, అధికారులకు వేధింపులకు గురైన, ఆర్తనాదాలు పెట్టుకున్న ప్రతి ఉద్యోగి గుండెల్లోనూ, వాళ్ళ వేడుకలోనూ, వాళ్ళ ఆక్రందనలోనూ, వాళ్ళ కార్యాలయాల్లోనూ మీరే ఉంటారని మేము విశ్వసిస్తూ, మీరు రిటైర్డ్ అయినా సరే మీ సర్వీస్ మేమందరం పొందుతామని, మీ నాయకత్వంలో ఇంకా సుదీర్ఘంగా అనేక సౌకర్యాల సాధనలో అన్ని ఉద్యోగులు ఐక్యంగా ముందుకు సాగుతామని మీ అందరి ముందు వారి ముందు ప్రమాణం చేస్తూ, వారు రిటైర్డ్ అయినా సరే వారి సర్వీస్ని ఇదే పద్ధతిలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్జిఓ అసోసియేషన్కి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికలు కాబట్టి సందర్భంగా వారికి, మన చిక్కాల రామచంద్రరావు గారు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వారికి, ఈరోజు జిల్లా ప్రెసిడెంట్గా వచ్చినటువంటి సురేష్ సింగ్ గారికి, అలాగే వారికి ఈ సందర్భంగా ఎన్జిఓ అసోసియేషన్కి తరఫున శుభాకాంక్షలు, మా సంఘం తరఫున కూడా వారికి శుభాకాంక్షలు. మీరు సంఘం తరఫున చేసే ప్రతి పోరాటాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున, సచివాలయం ఉద్యోగుల సంఘం తరఫున, విఆర్ఓ సంఘం తరఫున మా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆప్యాయంగా బాపూజీ అంటే పిలవగానే ఏ పని కావాలన్నా తమ్ముడు ఇలాగ పలానా ఇదేటప్పటికి వెంకటేశ్వరరావు ఫోన్ చేసాం, దొరకలేదు బాపూజీ దొరకలేదు అంటే వెంటనే ఫోన్ చేస్తే నేనున్నాను అనే వినపడే ఏకైక వ్యక్తి తను. ఇంకా మా తమ్ముడు గురించి చెప్పాలి అంటే మీ అందరికీ తెలుసున్నదే. ఎందుకంటే ఈరోజు ఈ ఎన్జిఓ సంఘం ఉంది అంటే దానికి రక్త కర్మ క్రియ వెంకటేశ్వరరావు. ఎందువల్లంటే అతనికి పదవి ఇదేట్రా ఈయన ఎంత ఉన్నాడో ఈ 10 కోట్లు పిలిచి ఈకే పదవి ఎందుకు ఇస్తారనుకున్నాడు. కానీ అతని దగ్గర ఉన్నది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ అయ్యేటనుకో ఖచ్చితంగా ఆ పని అయ్యే వరకు కూడా మినిస్టర్ అవునాయి, ఎమ్మెల్యే అవునాయి, ఎంపీ అవునాయి, ఎక్కడికి తీసుకెళ్ళి ఏమంటే ఇక మా వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, ఇది కంపల్సరీ జరగాలి అనే పట్టుదలతోటి ఆ పనులు చేస్తున్నారనే ఈరోజు కూడా మాధవరపు వెంకటేశ్వరరావు జేఏసీ, మాధవరపు వెంకటేశ్వరరావు కూడా అంటారు జేఏసీ చైర్మన్ అంటారు. అంతే మేము సమైక్యాంధ్ర ఉద్యమంలో అతనికి ఆ బ్రాండ్ అలా ఉండిపోయింది. ఆ ఎవరు అంటే జేఏసీ అంతే. అప్పుడు కూడా ఫోన్లో మేము ముద్దుగా మా తమ్ముడు పేరు పెట్టుకోము, జేఏసీ చైర్మన్ అంతే. అలాగే మన బడాల సత్య వరప్రసాద్ చైర్మన్ ప్రెసిడెంట్, ఇది కూడా ఏంటంటే చాలా పట్టుదలతోటి ఈ సంఘాన్ని నడిపించుకుంటూ నేనున్నాను, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య తీర్చడానికి ఉంటాననేసి కొత్తాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే సమైక్యంగా దీక్షతోటి పట్టుదలతో చేస్తున్నాము అని ఈ సంఘం నడుపుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళే చేస్తారు, అది ఆ ప్రెసిడెంటే చేస్తాడు, చైర్మన్ చేస్తాడు అన్నది కాదు. మీరు కూడా సభ్యులు కూడా మనకి వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే వాళ్ళు ఇంకా ముందు ఉత్సాహంగా మనకి చేయలేదు. మీకు ఏ అవసరమైనా ఏదైనా అది అంటే నేను హాస్పిటల్ చైర్మన్గా కాకుండా రామచంద్రపురం పట్టణ జనసేన అధ్యక్షులుగా కూడా మీకు ఏ సమస్య వచ్చినా మినిస్టర్ గారితో కానీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శేఖర్ గారితో కానీ మీకు ఏ సమస్య వచ్చినా తమ్ముడితో చెప్పండి, ఖచ్చితంగా మేము ఆ విషయాన్ని మనం చేస్తాం. అలాగే మాకు నూతనంగా నాయుడు గారు మాకు ఏరియా హాస్పిటల్కి వచ్చారు అంటే స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ, ఎందువల్లంటే నాయుడు గారి స్వామ్యుడు ఏదైనా సమస్య ఉంటే దాన్ని ముందుకి నడిపిస్తాడనే ఉద్దేశంతో మేమందరం కలిపి ఆయన్ని మీరు ఉండాలి. ఎందుకంటే నేను రాజమండ్రిలో ఉంటాను, అలా కాదు మీరు సీనియర్ అయితే దానికి ఖచ్చితంగా ఈ సంఘానికి మంచి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ముందు తమ్ముడికి కూడా మంచి పదవులు ఆశించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన
ఏ పిలిపించినా కొన్ని గౌరవ మర్యాదలు కూడా సంఘంలో తగ్గిపోయినాయి. ఒక ఎస్ఐ గారు వచ్చినా, లేకపోతే ఎంఆర్ఓ గారు వచ్చినా, ఎవరు వచ్చినా, ఆర్టీఓ గారు వచ్చినా, మేము ఇక్కడ ఉన్న చెప్పు వెంకటేశ్వరరావు గారు ఉన్నా, మేమున్నా. నేను ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోయానండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా. నేను అక్కడి నుంచి వచ్చాను. ఇంచాక ఇవాళ నీటి సంఘం వంతు లాస్ట్ 10వ తారీఖు 5 రోజుల పైకి 5 రోజుల కిందకే వంతు. అయినా వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను. ఆయన మీద ఉన్న ఆ కమిట్మెంట్, గౌరవం ఇవన్నీ వాళ్ళకి కలిసి బొక్కి ఇచ్చి మనల్ని పరిచయం చేసుకుని వాళ్ళం యూనిటీగా వెళ్ళి. ఇవాళ మరి అవి పరువైంది ఉన్నాయంటే ఒప్పుకున్నాను. పర్వాడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి మేనేజర్ గారు వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అని చేత ఏం చేతంటే వాళ్ళని కలవటం వల్ల మన యూనియన్ ఉనికి, మన పరపత మనం నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. అది లేనప్పుడు రేపు పొద్దున ఏదైనా సమస్య మీద వెళ్తే మీరెవరైనా అడుగుతారు. అదే ఈ పరిచయం చేసుకుని మనం ముందుగా వెళ్ళామనుకోండి, ఆహా మీరు పలానా నాయకులు కాదండి, రండి కూర్చోండి అంటారు. అది పాటించాలి. అది తగ్గింది నాయకత్వంలో. ఎంత దూరాన ఉన్నా ఎవరికన్నా వెసులుబాటు కాకపోతే రాలేకపోతే వేరే విషయం. ఉన్నవాళ్ళైనా పోస్టింగ్లో జాయిన్ అయిన వాళ్ళని మనం గౌరవంగా వెళ్ళి కలవాలి. అని చేత ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్తారని కోరుకుంటూ, అలాగే ఏ పిలిపించిన వెంకటేశ్వరరావు గారు పిలుపుకి వచ్చి హాజరవుతారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఏ సమస్య ఉన్నా సరే పోరాటం చేయందే మనం ఏది సాధించాం. పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తెంచుకోవడం తప్ప అని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు. అది నా ఆలోచన ఎప్పుడు కూడా. ఇంకొకటి కూడా నేను ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి, అలాగే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగుల కోసం పోరాడడం తప్ప అధికారుల కోసం లేదా పెద్ద పెద్ద ఆఫీసర్ల కోసం, డాక్టర్స్ కోసం నేను పోరాడిన సందర్భాలు చాలా చాలా తక్కువ. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. నేను కొత్తగా ఆర్డీఓ గారు వచ్చారు, రాజశేఖర్ గారని. ఆయన సడన్గా రిలీజ్ చేసి వెల్ల పిహెచ్సిలో, అలాగే ద్రాక్షారం పిహెచ్సిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన మన ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. వెంటనే నాకు ఫోన్ చేశారు. అప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమం అదంతా ఒక షాప్లో అది అయిపోయింది. వెంటనే ఆయన ఆర్డర్ ఇచ్చిన 12 గంటల లోపల సస్పెన్షన్ ఆర్డర్ని రివోక్ చేయించిన ఘనత ఇది కేవలం వెంకటేశ్వరరావు వల్ల కాదు. మీరందరూ మీరు ఇచ్చిన సపోర్ట్ తోటే నేను యూనిట్ ప్రెసిడెంట్గా కానీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కానీ, ఈరోజు కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా. ఇంకో విషయం కూడా గర్వంగా చెప్పగలను. నేను ఈరోజు నిన్న కాక మొన్న ఏర్పడిన కోనసీమ జిల్లా చిన్నపిల్లవాడు పాలు తాగడమే నేర్చుకున్న జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర సంఘంలో అనేకమైన సంఘాలు జిల్లాలు పోటీ ఉన్నా కూడా ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మాత్రమే ఉపాధ్యక్షుల పదవి ఇవ్వాలని దాన్ని సాధించిన ఘనత కూడా మన జిల్లాకు ఇచ్చారు. ఎందుకు మనకి ఇచ్చారంటే మన జిల్లాలో 6 యూనిట్లు ఉన్నాయి. 6 యూనిట్లో కూడా గతంలో 150, 200 సభ్యత్వాలు ఉన్న పరిస్థితుల్లో ప్రతి యూనిట్ నుంచి 500 తక్కువ కాకుండా సభ్యత్వాలు చేయించిన ఘనత మనది. అది కూడా అతి తక్కువ కాలంలో 500 సభ్యత్వాలు చేయించామంటే అది మామూలు విషయం కాదు. రాష్ట్ర సంఘం అది గుర్తించి ఈ కోనసీమ జిల్లాకే మనం తప్పనిసరిగా రాష్ట్ర సంఘంలో చోటు కల్పించాలని ఉద్దేశంతో లాస్ట్ మినిట్ వరకు తర్జన పడి అనేక సార్లు ఫోన్లు చేసి మనకి ఇవ్వాలి. రాత్రి 2:30 దాకా కూడా నిద్రపోలేదు. నేను 7వ తారీఖు సాయంత్రం నైట్ 2:30 వరకు కూడా నేను నిద్రపోలేని పరిస్థితి. మళ్ళీ పొద్దుటే బయలుదేరి 4 గంటలకు బయలుదేరి మళ్ళీ విజయవాడ వెళ్తుంది. దారిలో 9:30కే 12 గంటలకు నామినేషన్స్ అయితే 9:30 గంటలకే మన కోనసీమ జిల్లాకి రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవిని సాధించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇందాక మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, సమైక్యాంధ్ర ఉద్యమంలో మరి మీరంతా బాపూజీ గారు, నేను,
నిజంగా కూడా సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ఏపీ ఎన్జీఓ అసోసియేషన్లో ఒక చరిత్ర. అంతవరకు కూడా సంఘం అంటే ఎవరో పెద్దగా గుర్తించేవాళ్ళు కాదు. ఎన్జిఓ సంఘం అంటే ఏంటో అనుకుంటుంది. ఆఫ్టర్ సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే నా పేరు కూడా మారిపోయింది. నన్ను జేఏసీ సైడ్ అంటుంది తప్ప నా పేరు వెంకటేశ్వరరావు అని చాలామందికి తెలియదు. నేను ఉద్యోగం చేస్తున్నానే విషయం చాలామందికి తెలియదు. నేను జేఏసీ ఏదో గాలి తిరుగుబడి జేఏసీ తప్పటి ఏమీ లేదు. నేను ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక ఆపేహరణ అనే విషయం వాడి నేను కింద స్థాయి నుంచి నేను ఆపేహరణ అనే హోదా కానీ నేను ఎవరు పిలిచినా ఫోన్ చేసినా నేను వాళ్ళ సమస్యను పరిష్కరించే వరకు కూడా నాకు రాత్రులు అదే ఉంటుంది. నా ఇంటికి నాకైతే భగవంతుడి దయ వల్ల ఏ సమస్య లేదు. నాకు మా పిల్లలు వెల్ సెటిల్, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. నాకున్న సమస్యల్లా మీ సమస్య నా సమస్య. మీకు ఏ సమస్య ఉన్నా మొన్న వెటనరీ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి మల్లేశ్వరి ఒక సమస్య చెప్పింది. దాన్ని వెంటనే నేను రాష్ట్ర సంఘం దృష్టిలో పెట్టాను. ఆ అమ్మాయి సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నం చేశాం. అలాగే మొన్న సాగర్ గారు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అమలాపురంలో పరిచయం చేసి ఆ అమ్మాయి డైరెక్ట్గా రాష్ట్ర సంఘ అధ్యక్షులతో మాట్లాడే అవకాశం ఆవిడకి మన సంఘం ద్వారా కల్పించాం కూడా. అలాగే ఇందాక నాకు నిన్న ఆ అమ్మాయి గాయత్రి ఎక్కడా గాయత్రి నిన్న నాకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే నాకు ఒక సమస్య ఉందండి మాది, ఇంకొక రిప్రజెంటేటివ్ ఇవ్వాలంటే రేపు రామ్మ నీ సమస్య నా సమస్య. ఎందుకంటే వాళ్ళకి జీతాలు చాలా చాలా తక్కువ, మనకంటే లక్షల్లో జీతం మనకు సరిపోవట్లేదు. ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేస్తేనే మన సంఘం యొక్క విలువ. నేను యువ నాయకులు అందరికీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా ఆపరేషన్ లెవెల్కి మనం సాయం చేయట్లేదు. కింద స్థాయి ఉద్యోగులకి మీరు ఎప్పుడు న్యాయం చేస్తేనే అప్పుడే మన సంఘం బలపడుతుంది. మీరు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలని భావి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తూ మరి ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా